హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక అట్ల రేక్ తీసుకొని ముందుగా 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నా. ఇలా నెయ్యిలో రెండు వైపులా నెయ్యి కలిసేలా పెట్టుకొని కాల్చుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా కాల్చుకుంటూ ఉండాలి. తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఇలా కలర్ బాగా వచ్చింది కదా, ఇంక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 3 ఎగ్స్ వేసుకుంటున్నా. ½ టేబుల్ స్పూన్ సాల్ట్, ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ టమాటా, కట్ చేసిన టమాటా ముక్కలు, క్యాప్సికమ్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసేంత వరకు బాగా కలపాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీని అట్ల రేక్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్న దీన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం రేక్ అంతా వచ్చేలా. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇందాక మనం కాల్చుకున్న బ్రెడ్ని దీని మీద పెట్టుకోవాలి. అటు మళ్ళీ కొంచెం తడిగా ఉండేలా బ్రెడ్ ఇలా పెట్టుకోవాలి. రెండు వైపులా పెట్టుకొని కొంచెం ఆయిల్ 1 టేబుల్ స్పూన్ చుట్టూరు ఆయిల్ వేసుకుందాం. కొంచెం బాగా కాలేక ఇప్పుడు వీడియోలో చూపించినట్టు పైకి టర్న్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంత బాగా కాలేక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం బ్రెడ్ ఆమ్లెట్ని ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.